ఉపవాస ధ్యానాంశము 16వ అధ్యాయము 16వ వచనము. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. మహోన్నతుడా నీ కొందనాలు. మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి, నీ వాక్యము ద్వారా తృప్తిపరచండి, నీ వాక్యాహారము మాకు అందించుమని. నన్ను మరుగు చేయండి, నా ఆలోచనలను మరుగు చేయండి. నీ సిలువ చెంతకు నన్ను ఉంచి నీవే నీ అమూల్యమైనటువంటి మాట మాకు అనుగ్రహించుమని వాక్యమై మమ్ములను నన్ను ప్రభావితము చేయుచున్నా యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచు అందుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికును శుభములు కలుగును గాక. నిర్గమాకాండములో ఉన్నటువంటి ప్రతి అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపము మనకి కనిపిస్తుంది. ఆయన రూపము ఎలా కనిపిస్తుంది అని అంటే, అన్నింట ఆయన ఉన్నాడు, అన్ని వచనాల్లో ఆయన ఉంటాడు, అన్ని మాటలలో ఆయన ఉంటాడు. ఎక్కడ వెదికినా ఆయన రూపం కనిపిస్తుంది. ఈ యొక్క నిర్గమాకాండం మాత్రమే కాదు, బైబిల్ గ్రంథమంతా క్రీస్తు ప్రభు వారి రూపమే కనిపిస్తుంది. మనం చూడగలగాలి, ఆయన రూపాన్ని వెతకగలగాలి. ఆయన తను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈ 16వ అధ్యాయములో ప్రాముఖ్యమైనటువంటి మాటలు, బలము కలిగించే మాటలు ఉన్నాయి. మొదటిది చదివినటువంటి మాట, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము అంటున్నాడు. ఏమిటి? తినుటకు మీకిచ్చిన ఆహారం. ఈ ఆహారము ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆహారం. ఎప్పుడు వారు చూడలేదు ఇలాంటి ఆహారం. వారు సనుగుతున్నారు ఏమని? మాకు అక్కడ మాంసాహారం ఉండేది, కుండల దగ్గర కూర్చుని తినేవాళ్ళం, మేము ఎలా కావాలంటే అలా తినేవాళ్ళం. ఇప్పుడు మాకు మాంసం లేదు, ఎలాగా? మా పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులైంది వచ్చి వాళ్ళు? ఇంకా 40 సంవత్సరాలు కాలేదు కాదు, ప్రారంభంలోనే ఉంది. 12వ అధ్యాయంలో వారు ఐగుప్తు దేశాల నుంచి బయటికి వచ్చారు. 3 రోజులు అయిపోయింది, రాలేదు అని తెలిసింది రాజుగారికి. అంతేనా? 3 రోజులు అయిపోయింది, 3 రోజుల్లో వచ్చేస్తామని చెప్పారు కదా. 3 రోజులు అయింది, రాలేదు. అందుకని దేవుడు వారిని విడిపించేశాడేమో అనుకున్నాడు. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అనుకున్నాడు. ఎందుకు వదిలేసాం వాళ్ళని అనుకున్నాడు. అందుకని తరమడం ప్రారంభించాడు. 12వ అధ్యాయములో ఏమి కనిపించింది? 12వ అధ్యాయంలో వారు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. 13వ అధ్యాయములో దేవుడు కొన్ని విషయాలు తెలియజేశాడు, ఎలా ఉండాలో. అంతే. ఇక 14వ అధ్యాయం వచ్చేటప్పటికి వెనకాల నుంచి ఐగుప్తు ఫరో రాజు తరుముకుంటూ వస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చి వారికి విడుదల ఇచ్చాడు. ఐగుప్తులకి ఎన్నడిగిని చూడరన్నటువంటి వారు చచ్చిపోయారు. ఇక సమస్య లేదు. ఇంకా నిజమే, దేవుడు నీకు ఏదైనా ఒక సమస్య ఇచ్చాడనంటే
మరలా మరలా రాకూడదు. ఇంకా అది ఆ సమస్య వచ్చింది తీసివేయడానికి ఆయన ఉన్నాడు. ఇక ఐగుప్తీయుల్ని నువ్వు ఇంకా చూడవు అన్నారు. మీరు ఇక చూడరు వాళ్ళు అన్నాడు. వాళ్ళు ఉంటేనే కదా సమస్య. శత్రువు అనేవాడు ఉంటేనే కదా నీకు బాధ. ఇక శత్రువే సంహారం చేయబడితే ఇక నీకు అడ్డెవరున్నారు? ఎవరు నీ మీదకి వస్తారు? ఎవరు నేను జయించగలుగుతారు? ఎవరు నా శత్రువును ఎదిరించి గెలిచిరి? ఎవరు నా శోకంబును ఎగరగొట్టేశారు? ఎవరు నా హృదయపు మూర్ఛను ఈడ్చి సేద తీర్చారు? చివుకమనేటువంటి గాయాన్ని మాన్పిన వారెవరు? సిలువబడ్డ యేసుక్రీస్తే అన్నారు. కనుక శత్రువులు శేషము పోయింది. ఇక నువ్వు చూడవు. ఈరోజు 3వ మంగళవారము కుటుంబ ఆశీర్వాద జీవితాలకు వచ్చావు కనుక ఇక నువ్వు నీ సమస్యలు ఏమైతే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టావో ఇక చూడకుండా దేవుడు చేస్తాడు. చప్పుడు కూడా దేవుడు మహిమపడతాడు. ఇశ్రాయేలుకి సమస్య ఒకటే, ఐగుప్తీలే సమస్య వారికి. వెట్టి చాకరీ చేయించారు, గుడ్డు చాకరీ చేయించారు, పశువుల కన్నా హీనంగా చూచారు వాళ్ళని. కానీ అటువంటి వారిని దేవుడు ఈరోజు ఏం చేశాడనంటే ఎర్ర సముద్రం లేకుండా చేసేసాడు. అందుకనే 15వ అధ్యాయంలో ఏంటనంటే సంతోషం, ఉత్సాహం, ఆనందగానాలు, పాటలు పాడారు, దేవుని కనపరిచారు. యెహోవా మా బలమా, నిన్ను గురించి మేము పాడతాము, మమ్మలను ఎలా రప్పించావో బయటికి అని సంతోషంతో పాటలు పాడారు. దేవుని స్తోత్రం. అనగా శ్రమ తొలగిన తరువాత నువ్వు చేయాల్సింది ఏమిటి అనంటే స్తుతి గీతాలు పాడుకోవాలి, స్తుతి స్తోత్రాలు చేయాలి ఆయనకు. శ్రమ నీలో నుంచి బయటకు తీసివేసిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఆనందగానాలు చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వారికి కావలసింది ఇచ్చాడు. ఏమిటయ్యానంటే నీళ్ళు ఎక్కడ కావాలో అక్కడికి వారిని చేర్చాడు. వారితో ఒక మాట అన్నాడు, మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవాను నేనే. ఎప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల నడచిన ఎడల ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, మీరు స్వస్థపరిచి యెహోవాను నేనే. శ్రమ తప్పింది, స్తోత్రం చేశారు, వాగ్దానం వచ్చింది. అప్పుడు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మోషే అన్న మాట, ఓరకనే నిలుచుండి చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఊరుకుంటే సరిపోద్దా? సరిపోతుందా? ఊరుకుంటే జరిగిపోతాయా పనులు? ఊరుకుంటే మనకు జరిగిపోతాయి. చెప్పలు కొడదాం ఒకసారి. మీరు సమస్య ఇక్కడికి వచ్చి ఇచ్చి ఊరుకోండి అంతే. సమస్య రాస్తున్నారు కదా, మీ అంశం రాస్తున్నారు కదా, ఇచ్చేసి ఊరుకోండి. భూమిలో విత్తనాన్ని పాతి పెడితే వారం రోజులకి అది ఎలా బయటకు వస్తుందో మీ సమస్య ఇక్కడ పాతి పెట్టండి. జవాబు చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. దానికి జవాబు వస్తుంది మీ ఇంటికి. మొక్క బయటకు వచ్చినట్లుగా దేవుడు జవాబిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు వారు కూడా ఊరకుండిపోయారు. యేసుప్రభు వారు ఏంటి అడుగుతున్నారు, ఏంటి నువ్వు సమాధానం చెప్పవేంటి అన్నారు. ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, ఏంటి నీ మీద నేరాలు మోపుతుంటే నువ్వు మాట్లాడవేండి అన్నారు. యేసుప్రభు వారు అక్కడ ఏం చేశారు తెలుసంటే ఆయన ఊరకుండిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట మీకు చెబుతాను, ఆయన ఊరుకున్నాడు కాబట్టి మనము ఊరేగుతున్నాం. చప్పుడు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆయన అలా ఊరుకోబట్టే మనకి ఈ రోజున ఊరేగింపిచ్చేశాడు. మనకి ఆయన మన దేవుడుగా మనం ఊరేగుతున్నాం. ఆయన మన దేవుడుగా ఉత్సాహంతో గంతులు వేస్తూ ఉన్నాం. సమస్య తొలగింది, శుద్ధి చేశారు, వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమిటంటే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. బాగుంది. ఇప్పుడు ఏం కావాలి?
ఆత్మీయ సంబంధమైనటువంటి అవసరాలన్నీ తీరిపోయాయి. శారీరక సంబంధమైన అవసరాలు తీరిపోయాయి. చంపేస్తారని భయపడ్డారు, చంపకుండా బయటపడ్డారు. శరీర శ్రమ తొలగింది. రెండవదిగా ఏంటి? స్తుతి చేశారు దేవుడికి. ఈ శరీరంతో ఏం చేశారు? ఆయనకి వందనాలు చేశారు. దేవుడు వారికి ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఏ రోగం రాదని శరీరానికి ఒక భరోసా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి? ఇంకా ఏం కావాలి? ఈ శరీరం బతకడానికి ఏం కావాలి చెప్పండి? ఆహారం కావాలి. అందుకని ఈ 16వ అధ్యాయంలో వారికి ఏది కావాలనుకుంటున్నారో అది, ఇదిగో ఇది, ఈరోజు ఇదే తీసుకోండి, ఇంకా ఏమనుకోవద్దు అనని కాదు. ఎంత చక్కగా వారికి ఆహారాన్ని సిద్ధపరిచాడయ్యానంటే, వారు శనిగారు. సనుగుడుకు దేవుడు ఏం చేశాడయ్యానంటే, సనుక్కోకండిలే, నేను మీకు ఆహారం పెడతాను. దేవుని స్తోత్రం. సనుక్కోవడం మంచిదా కదా? మంచిదా? సనగకూడదు, అడగాలి. సనగడం అంటే అర్థం ఏంటి తెలుసా? పైకి వినపడదు మాట, అంతేనా? ఏంటి సనుక్కుంటున్నావు అని అన్నారంటే అర్థం ఏంటి? వినపడకుండా, అని అనకుండా, చెప్పి చెప్పకుండా, అర్థమయ్యి అర్థమవకుండా, తెలిసి తెలియకుండా, ఇన్నున్నాయి సనుక్కోవడంలో. కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఏంటది? ఎక్కడ సనుక్కుంటారు? వంటగదిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది సనుగుడు. ఏంటి? ఎంత చేసినా ఇంతే, ఏనాడు ముద్దు లేదు, ముచ్చట లేదు, కనీసం పట్టుకుంచుకోవడం. అక్కడి నుంచి వినపడతాయి. ఏంటి సనుక్కుంటున్నావు? ఏమంటాడు ఇప్పుడైనా? ఏంటి సనుక్కుంటున్నావేంటి అంటే, ఏం లేదు. బాగున్నాయి కదా ఈ మాటలు. సనుగుడు అనేటువంటిది దేవుడు కోరుకోలేదు. అంటే సరిగితే ఎవడంటే ఇస్తాడు. సనిగితే ఎవడంటే, రాజు కావాలి బాబు అని సనిగేశారు, కొనిగేశారు. ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. కానీ ఆ రాజు వల్ల ఏంటి చెప్పండి? మీకు శ్రమ అన్నాడు, హింసలు అన్నాడు, మీ పిల్లల్ని హింసించు తింటారు రాజులు అన్నాడు దేవుడు. నేను పరిపాలిస్తానంటే రాజులు ఎందుకయ్యా మీకు? కానీ వాళ్ళు రాజే కావాలి, అందరికీ రాజులు ఉన్నారు కదా, మాకు రాజులు కావాలి అని కోరారు ఇశ్రాయేలీలు. చెప్పాడు, శ్రమలు పడతారు, కష్టం. అలాగే పడ్డారు శ్రమల తర్వాత. ఇక సనుగుకుంటే దేవుడు ఇస్తాడనంటే, సనుగు వింటాడు కానీ అదైనా మనస్ఫూర్తిగా ఇవ్వడం కాదేంటి? ఏమని అడగాలి? ప్రభువా, మాకు ఆకలేస్తుంది, మాకు ఆహారంలోకి కొంచెం మాంసం ఉంటే ఏర్పాటు చేయను ఆయన అంటే ఎలా ఉంటుంది? అక్కడ మాకు మాంసాలు ఉండి ఏంటి? ఈ సనుగుడు ఎలా ఉంది చెప్పండి? ఐగుప్తు దేశంలో మాకు ఎంత కష్టపడితే ఏముందండి, సాయంకాలం అయిపోయేటప్పటికి మా కుండల దగ్గరికి ఏమొచ్చేది? కావలసినంత మాంసం వచ్చేసేది, కావలసినంత. ఇక్కడ మాకు లేదు. ఇలా అడుగుతారు ఎవరినైనా? అడిగే విధానం కూడా చక్కగా ఉండాలి. ఏంటి? అడిగే విధానం కూడా చక్కగా ఉండాలి. ఆ ఇంటాయని చూడు, అలా ఆవిడకి ఎన్ని చేయించున్నాడో, నువ్వు ఉన్నావు అని అడిగితే వీళ్ళకి మండిపోద్ది. అంతేనా? నీకు ఇష్టమైందనుకో ఆవిడ చేయించుకున్న వజ్రం లేకపోతే ఆ వైడూర్యం ఏమడగాలి? నాకు ఉంగరం వజ్రం చేయించండి కొంచెం అన్నావు అనుకో, పాపమ్మ అడిగిందని చెప్పి చేస్తాడు. కానీ ఆయన చేయించాడు, నువ్వు చేయించవా అన్నావు అనుకో, నీ జీవితకాలంలో చేయించడు వీడు. అడిగే విధానం కూడా ఉండాలి. అవునా? ఎలా అడగాలనంటే ఎదరు వాళ్ళని మనము దానిని పొందుకునేలాగా అడగాలి తప్ప ఇలా తిప్పి తీసుకొచ్చి అడిగితే అది ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం కాదు. ఇశ్రాయేలు డైరెక్ట్గా అడిగితే బాగుండేది. మోషే దగ్గరికి వచ్చారు. మోషే అన్నాడు, మామే సరుకుంటారేంటయ్యా మీరు అని కోపడ్డాడు మోషే. దేవుడికి చెప్పారు. దేవుడు ఏమన్నాడు? సనుగుకోవద్దు,
దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా సన్నిధిని సమీపించుడి. 9వ వచనం, ఆయన మీ సొనుగులను వినని నీవు ఇశ్రాయేలు సర్వసమాధంతో చెప్పుమనెను. అలా వాళ్ళు చెప్పారు. దేవుడు ఏమన్నాడంటే, నేను ఇశ్రాయేలు సొనుగును వింటిని, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందుదురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడిని యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుమనెను. అంటే వీరింకా దేవుని యొక్క గొప్పదనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అర్థమైందా? తెలుసుకున్నారా? ఎన్ని అధ్యాయంలో? 14 అధ్యాయంలో తెలుసుకున్నారు. ఎవరి మహిమ? దేవుని మహిమ, మోషే గొప్పదనాన్ని తెలుసుకున్నారు. 14వ అధ్యాయము చివరి వచనం, సూచని గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచారు. అంటే నమ్మకం ఉంచారు, మరలా ఎంతలోనే ఏమైపోయింది? మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఆయన మీద నమ్మకం ఉంచడం, వెళ్ళిపోవడం, నమ్మకం ఉంచడం, వెళ్ళిపోవడం. మన బ్రతుకులు అంతే కదా. నమ్ముతాం, పని అయిన తర్వాత మర్చిపోతూ ఉంటాం. కృతార్థులం మనం. ఎవరు చెప్పండి? కృతజ్ఞులం కాదు, కృతార్థులం. ఎన్నో మేలులు చేస్తున్నాడు ఆయన, అవన్నీ మర్చిపోతూ ఉంటాం. అవునా లేదా చెప్పండి? ఏదంటారు? ఒళ్ళు ఆరితే చాలు. ఏంటంటారు? ఏంటది? ఒళ్ళు ఆరితే మనిషికి అది ఈడు, అంతేనా? మర్చిపోతారు. ఒళ్ళు ఆడడం అంటే ఏంటి? జబ్బు చేసి మంచం మీద పడుకుని లేవలేక చచ్చిపోతాడనుకున్న వాడిని దేవుడు లేవనెత్తితే ఆ మంచం మీద ఉన్నప్పుడు వాడు చేసిన మాటలు, చెప్పిన మాటలు వచ్చిన వాళ్ళందరికీ, నేను ఇంక బతికినంతకాలం నా దేవుని సేవలో తప్ప ఇంకేమీ నేను చేయను, అదేనా చెప్తాడు. అలా వచ్చిన తర్వాత రోజులు గడిచే కొద్దీ ఏం చెప్పండి? కాలం గడిచే కొద్దీ ఏం చెప్పండి? ఆయన్ని మర్చిపోతాడు, అన్నీ మర్చిపోతాడు. కృతార్థులుగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడో కాదు మర్చిపోవడం, అప్పుడే జరిగింది. అద్భుతం, ఆశ్చర్యకార్యం. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, సముద్రాన్ని 2 భాగాలుగా చేయడం, ఐగుప్తీయుల్ని చంపేయడం, వాళ్ళకి కావలసిన ఆహారం ఉన్న చోట పెట్టాడు. ఎక్కడ? 15వ అధ్యాయంలో మనం చూస్తే ఎక్కడ పెట్టాడు వాళ్ళని? అక్కడ 12 నీటి బొగ్గలు, ఈత చెట్లును ఉండెను. దిగిరి. ఎన్నున్నాయి? 12. అంటే 12 గోత్రాలకి ఒక్కొక్కరు గొడవ పెట్టుకోకుండా, ఇదిగో రూబేను గోత్రం, ఇశ్శాఖారు, షిమ్యోను, లేవి, యోదా, యోసేపు, బెన్యామీన్, ఈ గోత్రాలన్నీ 12 గోత్రాలు. ఈ గోత్రాలు ఎక్కడెక్కడ ఒక్కొక్కరు ఉండేటట్లుగా వాళ్ళని దేవుడు అంత చక్కగా వాళ్ళని సెటప్ చేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి యొక్క జీవితంలో దేవుడు నీటి బుగ్గల దగ్గర వారిని నడిపించాడు, ఆహారం ఉన్న చోటకి వారిని నడిపించాడు. ఈత చెట్లు అంటే మనకైతే ఈత చెట్లు తెలుగులో ట్రాన్స్లేషన్ కనుక అక్కడ ఏంటంటే ఖర్జూరం చెట్లు అనమాట. బలం ఇచ్చేవి, వెంటనే శక్తినిచ్చేవి. 70 మంది పెద్దలు వచ్చారు ఇక్కడికి. ఆ 70 మందికి అన్నట్లుగా 70 ఈత చెట్లు ఉంచాడు. తినడానికి ఆహారము ఆ అడవిలో చాలా వారికి దొరికేది, సమృద్ధిగా దొరికేది. ఇంత చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు నాన్ వెజ్ లేదు, ఏం లేదు. పెళ్లి చేసిన తర్వాత పెళ్ళికి వెళ్ళి చికెన్ వేసారా అని అడుగు, వేయలేదని. చేశాడులే పెళ్ళి. ఎక్కడ పోతుంది వీళ్ళకి? చికెన్ దగ్గరే, ఆహారం దగ్గరే మనిషి పాడైపోతున్నాడు. ఏదేం తోటలో అవ్వం ఎక్కడ పాడైపోయింది? చూపునకు రమ్యమైనవును
చాలా చక్కగా కనిపించాయి, కనులకు రమ్యంగా కనిపించినటువంటి ఆ పళ్ళను కోసు తినేసింది కదా. అదే కదా మనిషికి అప్పటి నుంచి ఈ జీవ చాపల్యమే కదా మనిషిని ఏం చేస్తుంది, దానికే కక్కుర్తి పడిపోతాడు. జ్యేష్ఠత్వాన్ని సహితం అమ్మేసుకున్నాడు. అవునా? ఎవరు? యాషావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. పోనీ చికెన్ కర్రీ అది ఏమైనా, మటన్ కర్రీ ఏమైనా చెప్పాలి. చుక్కుడుగాయ కూర బాగుంటుందిలేండి. చుక్కుడుగాయ వండిలా వండితే వేట మాంసం కంటే కూడా చాలా బాగుంటుంది. చూసిన వెంటనే చూడటమే కాదు, చూస్తే ఎర్రగా కనిపించింది, చాలా చక్కగా వాసన కూడా గుమాలించి ఉంటుంది ఆయనకి. ఏదో జ్యేష్ఠత్వం ఏం చేసుకుంటాం అనుకున్నాడు. ఏమైపోయాడు? భ్రష్టుడుగా మారిపోయాడు. కనుక ఆహారమే కదా మనిషిని పాడు చేసేది. ఇక్కడ ఈ ఆహారమే పాడు చేస్తుంది. సనుగుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు మొక్కలు లేవు నాయన. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుడు ఏమిచ్చాడు తెలుసా? వాళ్ళకి పూరేళ్ళు ఇచ్చాడు. ఏమిచ్చాడు? అదొక పెట్ట, కొలీస్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. చాలా వేగంగా వెళ్తుంది అది. ఎంత వేగం అని అంటే దాని వేగాన్ని ఎవరు అందుకోలేదు, అంత వేగంగా వెళ్తుంది అది. విపరీతంగా ఎగిరి 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 ఒక చోట అలసిపోయి అప్పుడు దొరికేస్తుందంట ఆ పెట్ట. ఎందుకో ఎగిరేస్తుంది అలాగా బలంగా, అప్పుడు అలసిపోయి దొరికేస్తుందండి ఎవరికి? వేటగాళ్ళకి. దేవుని స్తోత్రం. మనం కూడా విశ్వాసయాత్రలో క్రైస్తవ జీవితంలో పరిగెత్తి 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 ఎక్కడో ఒక చోట దొరికేస్తుంటాం. కనుక దొరకకుండా దేవుని చేతికి మనం అప్పగించుకుంటూ ఉండాలి. ఇప్పుడు పూరేళ్ళు ఇచ్చారు. నేను అంటాను కదా, ఉదాహరణకి 40 లక్షల మంది జనాంగం అనుకుందాం. మనిషికి ఒక పెట్ట. చెప్పాలి ఎన్ని పెట్టలు? 40 లక్షల పెట్టలు. ఒకవేళ ఇడికి 2 కావాల్సి వస్తే 80 లక్షల పెట్టలు. పొద్దుట కావాలని ఆయన సాయంకాలం కావాలని తీసుకుంటే అంటే 4 కోటి 60 లక్షలు పెట్టలు కావాలి. ఎక్కడి నుంచి రావాలండి? అవి ఏం పెద్దవి ఉండవు. ఎంత ఉండో తీసుకుంటున్నారా? ఎంత ఉంటాయి? గట్టిగా తింటే ఒకటి సరిపోద్ది. ఇంకొంచెం కావాలనుకున్న వాడికి 2 సరిపోతాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయండి ఇవన్నీ? ఒకరోజేనా? 40 సంవత్సరాలు 40 లక్షల మంది, రోజుకి 40 లక్షలే అనుకుందాం. 1,60,00,000 రోజుకి 40 సంవత్సరాలు అంటే నెలకు 365 సంవత్సరాలు. 365 ఇంటూ 40 సంవత్సరాలు ఇంటూ 40 లక్షల పూరేళ్ళు. ఎన్ని మరి కోళ్ళ ఫారాలు పెట్టారో తెలదు కానీ అండి, బాయిలర్లు పెట్టారో తెలదు కానీ దేవుడు అక్కడ. ఇప్పుడైతే మనకు కోళ్ళు దొరుకుతాయి. ఇంతకుముందు కోళ్ళు దొరికాయి మనకి. ఇప్పుడు బాయిలర్ కోళ్ళు వచ్చాక ఫారాలు పెట్టేసి మనకి అందించేస్తున్నారు. కానీ లేకపోతే ఉండేయా ఇవన్నీ? లేవు కదా. ఇప్పుడు అయ్యే వచ్చి పడిపోయి అంట. అంటే అవి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి, అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు పరలోకంలో నుంచి వచ్చేసి. చెప్పలు కొట్టండి సార్. దేవుని స్తోత్రం. ఈ మన్నా పరలోకంలో నుంచే వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మన్నా మరెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. యోహాను సువార్తలు అంటాడు కదా, మీరు పైనుంచి వచ్చిన మన్నాను తిన్నా చనిపోయారు. 6వ అధ్యాయము 49. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నాను చనిపోయిరి. దేని తినువాడు నా శరీరాన్ని తినువాడు చావకుండునట్లు పరలోకమును దిగి వచ్చిన ఆహారము ఇదే. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన్నా వచ్చిందంటే వాళ్ళకి ఏమి ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు పరలోకమును దిగి వచ్చిన ఆహారం ఇదే అన్నాడు కదా. ఇక్కడేమన్నాడు ఆయన? నా శరీరం అన్నాడు కదా. ఇప్పుడు ఆ పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆ మన్నా ఏమై ఉంది చెప్పండి. ఇప్పుడు
క్రీస్తు ప్రభు వారి యొక్క అంటే ఇశ్రాయేలుకి ఆ అరణ్యంలో దేవుడు ప్రతిరోజు తన కుమారుని యొక్క శరీరాన్ని ఇచ్చి వారిని బలపరిచాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అందుకనే వారికి ఇంకేముండవు, రోగాలు ఉండవు. ఆయన శరీరమే కదా తినేవారు. ఏంటి ఆ మన్నా? ఆ మన్నా ఏంటి చెప్పండి? మంచు కురిసేదట, ఆ మంచు ఎగిరిపోయేదట. ఎగిరిపోయినప్పుడు చిన్న కొత్తిమీర గింజంతా తెల్లగా చిన్న చిన్నవి ఉండేయట. అంటే మీకు చెప్పాలనంటే ఈ పెళ్ళిళ్ళకి వేస్తారు కదా, ఏం బాల్స్ అవి, ధర్మకోల్ బాల్స్ చిన్నవి ఉంటాయి చూసారా, అలా చిన్నవి అనుకోండి. దానిలో ఏమున్నాయి? సగ్గుబియ్యం అనుకోండి పోలేదు, సరే ఏదైనా చిన్నది. అంటే కొత్తిమీర గింజ అంటే ఏంటి? ధాన్యాలు గింజ అంతా. ఇది దేని నుంచి తయారయ్యేదట? మంచు కురవబడితే. చదవండి అక్కడ 14 వచనం, 13 మధ్య నుంచి. ఉదయమున మంచు వారి పాలెం చుట్టూ పడి ఉండెను. పడిన మంచు ఎగిరిపోయిన తర్వాత, అంటే ఏమవ్వాలి? ఎగిరైపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడి. వీళ్ళ పాలనలో కాదు, వీళ్ళు ప్రదేశం ఉండే చోట పక్కనే అరణ్యంలో ఖాళీ ప్రదేశంలో పడేది. ఎలా ఉండేది ఈ మంచు? ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న కొత్తిమీర గింజల్లా కనిపించాయంట. వాళ్ళు ఇప్పుడు ఏం చేసేవాళ్ళు? తీసుకెళ్ళి ఎత్తుకునేవాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటారు ఇది? ఐస్ క్రీంలో రకం. మంచే కదా అన్నాడు ఆయన. ఇప్పుడు మంచు పడిన తర్వాత ఏమైందంట? ఎగిరిందా? అంటే ఆ మంచు కంప్రెస్ అయితే చిన్నదైపోతుందే, గడ్డగట్టేసి చిన్నగా తయారైన తర్వాత దానిలో దేవుడు ఏమిచ్చాడంటే తేనెను దానిలో ఆయన ఏమిచ్చాడు? కలిపి దాంట్లో ఇచ్చాడు. ఎలా ఉందట? అది తేనె వలె ఉందట. 31వ వచనంలో ఇశ్రాయేలీయులు దానిని మన్నాను పేరు పెట్టింది. ఇది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండను, దాని రుచి తేనెతో కలిపిన వంటకం. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎవరు చెప్పలేరు ఆ రుచి, ఆ మధురం. ఇది ఐస్ క్రీమ్ లాంటిది, ఐస్ క్రీంలో రకాల లాంటిది అని చెప్పడానికి ఇదే అధ్యాయంలో ఏమంటాడు ఆయన అంటే 21వ వచనంలో, ఏది కరిగిపోద్ది? ఐస్ క్రీమ్ లాంటిదే కదా కరిగిపోద్ది. అంటే ఎంత దేవుడు మంచి ఆహారం అంటే మనం ఏదో దాన్ని కొంచెం టాలీ చేసుకున్నాం ఐస్ క్రీమ్ లాగా. అంటే కరిగిపోయింది కనుక, మంచు కురిసింది కాబట్టి అని అనుకుంటున్నాం. కానీ మనం తినే ఐస్ క్రీమ్ కూడా కాదేమో, ఇంకెంత మధురంగా ఉందో అది. చెప్పుకోవడానికి ఇలా ఉందని చెప్పుకోవడం తప్ప ఎంత మధురమో ఆయన యొక్క శరీరం. చెప్పకూడదు. దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా.